అపోస్తుడైన పౌలు అరేబియాకు ఎందుకు వెళ్ళాడు? దమస్కు దారిలో పడిపోయిన వ్యక్తి అరేబియా అరణ్యంలో దేవుని కలిశాడు. సౌలు అనే యువకుడు చాలా తెలివైనవాడు, చాలా మతభక్తి ఉన్నవాడు. కానీ క్రైస్తవులను హింసించడంలో అతనికి సంతోషం ఉండేది. యెరూషలేములో స్టెఫను అనే దైవ సేవకుని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడ నిలబడి చూశాడు, సమ్మతించాడు. అతను క్రైస్తవులను బంధించడానికి దమస్కు నగరానికి బయలుదేరాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక మహావెలుతురు అతని మీద పడింది. అతను నేలకు పడిపోయాడు. ఒక శబ్దం వినిపించింది, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. అతడు వణికిపోతూ అడిగాడు, ప్రభువా, నీవు ఎవరు? ఆ స్వరం చెప్పింది, నీవు హింసిస్తున్న యేసును అని. సౌలు గుడ్డివాడయ్యాడు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అనే శిష్యుడు వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. బాప్తిసం తీసుకున్నాడు. సౌలు పౌలుగా మారాడు. ఇప్పుడు పౌలు వెంటనే యెరూషలేముకు వెళ్తాడని, అపోస్తలులను కలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పౌలు వేరే దారి పట్టాడు. అతను అరేబియాకు వెళ్ళాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు స్వయంగా ఇలాగ రాశాడు, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళితిని. అరేబియా అంటే అది నబటేయుల రాజ్యం. రాజధాని పెట్రా నగరం. అది నేడు జోర్డాన్ దేశంలో ఉంది. ఎడారులు, రాతి కొండలు, నిశ్శబ్దం, ఒంటరితనం. పౌలు అక్కడ ఏమి చేశాడు అంటే, మానవులతో మాట్లాడలేదు, పుస్తకాలు చదవలేదు, అపోస్తలుల దగ్గర శిష్యరికం చేయలేదు. గలతీ 1:12లో చెప్పినట్లుగా, మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపడం లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. అంటే పౌలు అరేబియా అరణ్యంలో స్వయంగా యేసుతో సమయం గడిపాడు. ఇది చరిత్రలో గొప్ప విషయం ఏమంటే, మోషే కూడా మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు గడిపాడు. యేసు కూడా అరణ్యంలో 40 రోజులు ఉన్నాడు. దేవుడు తన సేవకులను మొదట వంటస్థలానికి పంపుతాడు, అక్కడ సిద్ధపరుస్తాడు, తర్వాత ప్రపంచానికి పరిచయం చేస్తాడు. పౌలు సుమారు 3 సంవత్సరాలు అక్కడ గడిపాడు. తిరిగి వచ్చాడు. దమస్కులో బోధించడం మొదలుపెట్టాడు. కానీ పెట్టరాజు అరేతా యొక్క అధికారి పౌలును పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఎందుకంటే పౌలు అరేబియాలో కూడా బోధించాడు. హింసించిన చేతులు ఇప్పుడు సువార్త రాశాయి. శత్రువు అపోస్తుడయ్యాడు. అరేబియా అరణ్యంలో జరిగిన మార్పు ప్రపంచాన్ని మార్చింది. క్రైస్తవ విశ్వాస గమనానికి ఒక చుక్కాని అయ్యింది.